నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఇర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. చూసారండి, ఈరోజు మనము ఒంటరితనం అనే దాంట్లో ఉన్నామా, సమస్యల గుండంలో ఉన్నామా, చెలరేగే తుఫానులో ఉన్నామా, మరి ఆప్తులంతా దూరమైన స్థితిలో ఉన్నామా, చెయ్యి దాటిపోతున్న స్థితిలో ఉన్నామా? మరి ఈరోజు దేవుడు వాగ్దానం పలుకుతుంది, నిరీక్షణ కలుగునట్లు. చూసారండి, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, సమాధానం లేదనుకుంటున్న ప్రజల, పరిష్కారం లేదనుకుంటున్న సమస్యల, మరి మన కన్నీళ్ళు కన్నీరొద్దండి, మరి మన గుండెల్లో దిగులొద్దు. ఎందుకంటే ఏసే నీ నిరీక్షణ, ఏసే నీ రక్షణ. నీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది, నీ ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంది, నీ ప్రతి పరిస్థితి నుండి విడిపించే ఒక మార్గం ఉందండి. అది ఎప్పుడు సాధ్యం అంటే నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకుని వైపు నువ్వు ఆనుకున్నప్పుడు, ఆయన వైపే పూర్తిగా నువ్వు ఆధారపడ్డప్పుడు. ఎప్పుడు ఆధారపడగలవు అంటే నీ హృదయమంతా ఆయన ప్రేమతో నిండి ఉన్నప్పుడు, ఆయనపై ఆధారపడినప్పుడు, వెలకట్టలేని వాగ్దానాలు ఇచ్చి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. కృంగిన స్థితిలో ఉంటే లేవనెత్తుతాడండి. మరి దేవుని వాగ్దానాలు మనం చేతి పట్టుకొని మన ముందుకెళ్తే మరి ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో మరి నెరవేరుతాయి. నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులతో దేవుడు నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనం చేయాల్సిందల్లా ఒక్కటే అండి, ఆయన బలము, ఆయన ప్రభావమును మనలో పనిచేయడానికి గల పరిస్థితులను మనం కల్పిస్తే చాలు, సమృద్ధి అయిన ఆశీర్వాదపు పంటను మనం కోసుకుంటామండి. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే దాని నుండి రక్షింపబడాలంటే, విడిపింపబడాలంటే విరిగిన హృదయము, నలిగిన మనస్సుతో ఆయన పాదాలను మనము సమీపించాలండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితం ఒక సజీవ సాక్ష్యముగా మిగులుతుంది. కీర్తనలు 34:18 వాక్యం సెలవిస్తుంది, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించునండి. మరి తల్లి తన బిడ్డను ఎప్పటికీ మరవలేదండి. మరి తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. కాబట్టి దేవుని వాగ్దానం మనము చేయి పట్టుకుందాం. ఎందుకంటే మన జీవితం మూడు బారిపోయిందేమో, ఎండిన ఎడారిలాగుందేమో మన జీవితము. మరి ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు, అవి నీ జీవితంలో జరగబోయే దాన్ని నిరీక్షించు. ఎందుకంటే నీ ఊహించని సమృద్ధిలోనికి నీ జీవితాన్ని ప్రభు ఏం చేస్తాడంట, నడిపిస్తాడంట. మరి అలాంటి పరిస్థితుల్లో నీవు ఉంటే గనక మన జీవితాన్ని మనము స్థిరపరచుకుందామండి. అలాంటి జీవితాలు నీకుంటే గనక మరి మనము బలపరుచుకుందాము. మరి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మరి మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మన తలంపుల్ని బట్టి, మరి మనం ఆలోచనలు బట్టి మనం నడుస్తుంటే మన ఆలోచనలు వేరు, దేవుడి ఆలోచనలు వేరండి. మరి దేవుని ఆలోచనలు ఉన్నతమైనవండి, అవి ఊహకందనివి. కాబట్టి నీవు అనుకున్నట్లు మరి నీ ఆలోచన ప్రకారం వెళ్తే దేవుడు మౌనంగా ఉంటాడంట. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మరి నువ్వు నిరీక్షణ కలిగి మరి ఆయన వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉంటావో, దేవుడు ఆ వాగ్దానాన్ని మరి నీ జీవితంలో మరి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడంట. కీర్తనలు 37:25 చూసుకున్నట్లయితే, నేను చిన్నవాడై ఉంటిని, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. చూసారండి, దావీదు మాట్లాడుతున్నాడండి. మరి ఆర్థిక ఇబ్బందులు నిన్ను కృంగదీస్తున్నాయా? దేవుని హృదయానుసారుడైన దావీదు తెలియచేస్తున్నాడు. ఆయన మాటలంట నీతి మాటలంటండి, యథార్థమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన
దగ్గరవాడు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఈరోజు ఎలాంటి సంబంధంలో ఉన్నావో, మరి దావీదు అంటున్నాడు, నేను చిన్నవాడై ఉన్నాను. కాబట్టి మరి దేవుని వాగ్దానం పలుకుతుందంట, నీవు ముసలివాడవైనా కూడా మరి నిన్ను విడవడు ఎడబాయనని దేవుడు వాగ్దానం పలుకుతుందండి. కాబట్టి మరి నిత్యమైన ఆశీర్వాదాల కోసము, సమాధానము కోసము మనం ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని చెంతకు రావాలండి. నీవున్న పాటున ప్రభు పాదాల చెంతకొస్తే నీవే స్థితిలో ఉన్నా సరే దేవుడు చిగురింప చేయగలడు. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. మరి వాడబారిన షారోను చిగురింప చేయగల దేవుడు అండి. మరి అలాంటి జీవితాలు నీకు నాకు కావాలంటే దేవుని చెంతకు రావాలి. ఆ రీతిగా మన జీవితాన్ని మనము సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత ప్రభు మీ అందరికీ దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రార్హుడా, పూజార్హుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిరీక్షణ కలిగిన జీవితాలు మాకు కలుగ చేయమని అడుగుతున్నాం. నీ పైన ఆధారపడి ప్రభానైనా నీతో కలిసి జీవించే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాము. నైనా ప్రభా, మోడు బారిపోయి ఉన్నామేమో, కృంగిపోయి ఉన్నామేమో ప్రభ, వేసారిపోయి ఉన్నామేమో ప్రభ, కానీ నీవు తప్ప మాకు ఆధారము లేదని ప్రభా ఇదిగో నీ సన్నిధిలోకి వస్తున్నాము నైనా ప్రభ. రక్షింపగల సమర్థుడు అని ఇదిగో నీ సన్నిధిలోకి వస్తున్నాము నైనా. ఎంతమంది బిడ్డలైతే ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, గోచాడుతున్నారో ప్రభా నైనా, రోధిస్తున్నారో వారి ప్రార్థనలు ఆలకించమని అడుగుతున్నాం. కన్నీరు తుడవమని అడుగుతున్నాము నైనా ప్రభ. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్.